ఆడుకునే ఆట బొమ్మల నుంచి ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ వరకు అన్ని రూపాల్లోనూ లక్క బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు బొమ్మల కొలువు వివాహాది శుభకార్యాలకు, ఇంటి గృహప్రవేశాలు, పిల్లల పుట్టినరోజు వేడుకలకు ఈ లక్క బొమ్మలే ప్రధాన అట్రాక్షన్. చేయి తిరిగిన కళాకారుల నైపుణ్యం దేశ విదేశీయులను ఆకట్టుకుంటుంది. మామూలు కర్రతో తయారు చేసే బొమ్మలు ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకతను సగర్వంగా చాటి చెబుతున్నాయి. ఏటికొప్పాక హస్తకళా నైపుణ్యంపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. లక్క బొమ్మలకు అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక ప్రసిద్ధి. వరాహ నది పక్కనే ఈ గ్రామం ఉంటుంది. దీంతో ఒకవైపు నది పరవళ్లు, మరొక వైపు కళాకారులు అందమైన బొమ్మలను చెక్కుతున్న శబ్దాలు పోటీ పడుతున్నట్లు ఉంటాయి. ఇక్కడ బొమ్మలకు సహజ రంగులద్దుతారు. ఏటికొప్పాక హస్త కళాకారుల నైపుణ్యానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ఓసారి ఈ బొమ్మల గురించి ప్రస్తావన చేశారు. దీంతో ఈ బొమ్మల విశిష్టత మరింత పెరిగింది. ఏటికొప్పాక బొమ్మల్లో మన సంప్రదాయాలు మరియు ఆచారాలు కనపడతాయి. ఏటికొప్పాక లక్క బొమ్మల తయారీదారులు ఇద్దరికి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. సహజ రంగులతో బొమ్మలు తయారు చేసినందుకు సివి రాజు రాష్ట్రపతి అవార్డును అందుకోగా, లక్క బొమ్మల తయారీకి గాను శ్రీశైలపు చిన్నయాచారికి రాష్ట్రపతి అవార్డుతో పాటు లిక్మా బుక్ ఆఫ్ రికార్డ్ 2010లో చోటు దక్కింది. ఈ ఏడాది ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల ఏపీ ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటానికి 3వ స్థానం దక్కింది. మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ ఏటికొప్పాక లక్క బొమ్మలను తయారు చేయడంలో నాది 4వ జనరేషన్ అండి. మా ముత్తాత గారు పెదపాటి పారాబత్తుడు గారు, ఆయన సుమారు 100 సంవత్సరాల పైచిలకు ఆయన కూడా ఇదే వృత్తిలో రాణించి బ్రతకడం జరిగింది. ఆయన తర్వాత వారసత్వంగా మా తాతగారు పెదపాటి సత్యనారాయణ గారు కూడా, ఆయన కూడా సుమారు ఒక 70-80 సంవత్సరాలు కొనసాగించి ఆయన కూడా 100 సంవత్సరాల పైచిలకు ఆయన కూడా బతికారు. ఇప్పుడు మా నాన్నగారు కూడా సుమారు, మా నాన్నగారి వయసు ఇప్పుడు ప్రస్తుతం 78 సంవత్సరాలండి. మా నాన్నగారు కూడా 66 సంవత్సరాల నుంచి కూడా ఇదే వృత్తిలో మా నాన్నగారు కూడా ఉన్నారండి. ఈ యొక్క బొమ్మలకి ప్రధానంగా అంకుడు కర్ర అనే ఒక కర్రని మేము వాడతామండి. ఆ యొక్క కర్రలో ప్రత్యేకత ఏమిటంటే, మేము ఆ చెట్టు అనేది సుమారు ఒక అడుగు నుంచి 2 అడుగులు మందం ఉంటదండి. మేము ఇక్కడ ఏటికొప్పాకలో ఏ బొమ్మ చూసినా కానీ 2 అంగుళాల నుంచి 4 అంగుళాల లోపే, అంటే ఇంచెస్ లో మాత్రమే మేము బొమ్మను తయారు చేస్తాము. అంటే మేము చెట్టు ఎప్పుడు కూడా నరకడం ఉండదండి. ఏదైతే ఫలాలు ఉంటాయో ఆ బ్రాంచెస్ మాత్రమే మేము కట్ చేస్తామండి. అందువల్ల ఒక 400 సంవత్సరాల నుంచి కూడా ఈ అంకుడు కర్రతో బొమ్మలు చేస్తున్నా కానీ ఈ యొక్క కర్ర అంతరించిపోకుండా ఉండడానికి ప్రధాన కారణం అండి. అలాగే మేము ఇందులో వాడే రంగులు కూడా పూర్తిగా ప్రకృతి రంగులనే మేము ఉపయోగిస్తున్నామండి. అంటే ఉదాహరణకు ముఖానికి రాసిన పసుపు కొమ్ముల ద్వారా ఎల్లో కలరు, జాఫ్రా సీడ్స్ ద్వారా జాంగిరిలో అది స్వీట్స్ లో అది వాడుతుంటారు జాఫ్రా సీడ్స్ అనేది. అలాగే హనుమాన్ ట్రీ అని కూడా అంటుంటారు దాన్ని, అంటే సింధూరం దాని నుంచి వస్తుంది అనమాట. ఈ యొక్క చెట్టు నుంచి విత్తనాల నుంచి మేము రెడ్ కలరు, ఆరెంజ్ కలరు ఇవన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. అలాగే కరక్కాయ రసం నుంచి బ్రౌన్ కలరు, ఇలాగే ఇండిగో లిప్స్ నుంచి ఓమని గ్రీన్ షేడ్స్ అన్ని కూడా మేము తీసుకొని ఈ రోజు న్యాచురల్ రంగులను ఉపయోగించి మేము బొమ్మలు తయారు చేయడం జరుగుతుందండి. పూర్వకాలంలో అయితే కెమికల్ కలర్స్ ని వాడి, మా మా తాతగారు జనరేషన్ లో అయితే కొంచాలు, తవ్వలు, కొలమానికలు ఇవన్నీ కూడా అప్పట్లో చేసేవారండి. ఉప్పు గిన్నెలు ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి మా నాన్నగారి తరం నుంచి కూడా ఇప్పుడు సమాజానికి ఏ బొమ్మలు అయితే అవసరమో అది షోకేస్ లో పెట్టుకునే బొమ్మలు కానీ, అలాగే పసుపు పసుపు కుంకాలకు అది వాడుకునే భరణులు కానీ, అలాగే పెళ్లిళ్ళు అది వివాహాది శుభకార్యాల్లో వాడేటువంటి రిటర్న్ గిఫ్ట్స్ కానీ, ఇప్పుడు ట్రెండ్కి అనుగుణంగా మేము కూడా ఇప్పుడు బొమ్మలు తయారు చేయడం అనేది జరుగుతుందండి. ఏటికొప్పాక లక్క బొమ్మలకు 400 దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ లక్క బొమ్మల తయారీపై సుమారు 250 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వంట చేసేందుకు కూడా పనికిరాని అంకుడు కర్రతో అద్భుతాలు సృష్టిస్తున్నారు కళాకారులు. సూదిమూన పరిణామం గల బొమ్మలను సైతం సులువుగా చెక్కడానికి చూసి ఎవరైనా సరే ఔరా అనాల్సిందే. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హస్త కళాఖండాలను తయారు చేసి ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏటికొప్పాక కొయ్య బొమ్మలు అంటే ప్రపంచం గర్వించేదగ్గ స్థాయి, ఒక గౌరవం సంపాదించుకుంది. అయితే ఈ ఏటికొప్పాక బొమ్మలకి
చిన్న చిన్న పిల్లల కానివ్వండి, పెద్దవాళ్ళ వరకు కొప్పాక ఈ యొక్క బొమ్మలంటే చాలా ఇష్టపడే ఉంటారు. ఇది దేశం కూడా గర్వించే విధంగా ఉంది. అయితే ఆ ఏటికొప్పాక బొమ్మల తాలూకా విషయాలు ఉండే ఏంటనేది, అసలు ఆ బొమ్మలు ఎలా తయారీ చేస్తారని చెప్పి తయారీదారులున్నారో ఆయన్ని అడిగి మనం తెలుసుకుందాం. ఏటికొప్పాక బొమ్మలు నా చిన్నతనంలో కూడాను, అయితే ముఖ్యంగాను ట్రైన్‌లో కూడాను మహిళలు ఈ పెద్ద పెద్ద బుట్టల్లో పెట్టుకొని ఈ బొమ్మలను తీసుకొచ్చి అక్కడ విక్రయించేవారు. అది ఈ అలా చేసేవాడు, దాన్ని కూడాను ఏటికొప్పాక బొమ్మలని చెప్పి పేరు కూడా బాగా వచ్చింది. అది ఇప్పుడు అలా జరుగుతుందా? అసల ఆ టైంలోనే అలా విక్రయించడానికి అసలు ఏంటి అసల? మీకు జీవనోపాధి ఇదేనా? అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ ఏటుకొప్పాకు మొత్తం మీద 250-300 హస్త కళాకారులు ఉంటారు సార్. ఒక్కొక్కరు స్కిల్ వర్క్ చేస్తారు. కొంతమంది అన్‌స్కిల్డ్ వర్క్ చేస్తుంటారనమాట. ఇప్పుడు ఇక్కడ ట్రైన్స్‌లోకి అది పట్టుకెళ్ళి ఇప్పుడు ఎవరైతే అంటే చీప్ తక్కువ రేట్‌లో మనం బొమ్మలు అంటే ప్రపంచానికి కాస్ట్‌లీ బొమ్మలు అమ్మాలా, తక్కువ రేట్‌లో కూడా బొమ్మలు మనం విక్రయించగలగాలి సార్. అంటే కస్టమర్ తగ్గట్టు మనం బొమ్మను తయారు చేయగలగాలండి. అలాగే మా వాళ్ళు తక్కువ రేట్‌కి బొమ్మలు చేసిన వాళ్ళందరూ కూడా ఈ ట్రైన్స్‌లోకి అది తీసుకెళ్ళి అమ్ముతుంటారు సార్. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ఉందో, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, లేకపోతే వెబ్‌సైట్స్ ద్వారా కావచ్చు, ఇతర దేశాలకు కూడా మేము స్వయంగా ఇప్పుడు మేము బొమ్మలు అమ్మడం అనేది జరుగుతుంది సార్. ఇదే కాకుండా మేము ఇప్పుడు ఫిల్మ్ యాక్టర్స్ కూడా జ్యువెలరీ అనేది ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళకి ఆభరణాలు చాలా అందం కదండి. అది సినిమా ఇండస్ట్రీలో ఇంకా దాని యొక్క విలువ ఎక్కువ ఉంటదండి. మేము కూడా ఇప్పుడు వాళ్ళు ఉండే ట్రెండ్‌కి అనుగుణంగా మేము వాళ్ళు వేసుకునే నెక్లెసెస్ కానీ, గాజులు కానీ, ఇయర్ రింగ్స్ కానీ, హెయిర్ పిన్స్ కానీ, వాచెస్ కానీ ఇవన్నీ కర్రతో చేసి మేము కూడా ఇప్పుడు కూడా మా ప్రతిభని నిరూపించుకుంటున్నామండి. అయితే ఈ కళాకృత్యాలు మీ చేత్తో చేయడం, ఇది మీకు గాని మీకు ఆనవాయితీగా వచ్చేదే గాని, ఇక్కడ చాలా మంది 250 కుటుంబాలు అంటున్నారు. ఈ చేత్తోటి కళాకృత్యాలు చేయడం కూడా అది చాలా గొప్ప గర్వకారణం అది. అది మీకసల ఎలా వచ్చింది? మీ పూర్వీకుల నుండి థాట్ ఎలా వచ్చింది? అసల ఇంత 250 మంది కుటుంబాలు దీని మీద బతుకుతున్నారు. అసల ఈ ఇంత పేరుగాంచిన ఏటికొప్పాక బొమ్మలకి ఏ విధంగా పేరొచ్చిందండి? అంటే ఇప్పుడు మేము గొప్పతనం అంతా కూడా మా పూర్వీకులకి మేము ఎప్పుడూ రుణపడి ఉండాలి సారు. ఎందుకంటే ఈ యొక్క అంకుడి గారితో ఇలాంటి బొమ్మలు కూడా చేయొచ్చా అనేది మా ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు, మా కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని అసలు ఈ కర్రతో ఇలాంటి బొమ్మలు చేయొచ్చు, ఇలాంటి రంగులు వాడి ఇలాంటివి వాడొచ్చు అనేది మా పూర్వీకులు చెప్పడం అనేది నిజంగా ఆళ్ళకెప్పుడు మా జనరేషనే కాదండి, మా తర్వాత వచ్చే జనరేషన్ కూడా ఎప్పుడు రుణపడి ఉంటామండి. ఎందువల్లనంటే ఇప్పుడంటే మిషన్స్ ఇవన్నీ వచ్చేసాయండి. మిషన్స్ లేనప్పుడు అది చాలా కష్టమైన ప్రక్రియ అండి. ఒక మనిషి లాగుతా ఉంటే ఒక మనిషి చేయాలండి. దాంట్లో ఈ ఏటుకొప్పాక విలేజ్‌కి ఆఖరి జనరేషన్ మా నాన్నగారండి. ఎందుకంటే ఆయన సుమారు 40-45 సంవత్సరాలు ఆ మిషన్ మీద, ఆ మోటార్ మీద, ఆ లేత్ మీద చేసి ఇప్పుడు మళ్ళీ దీని మీద అప్‌గ్రేడ్ అడిగింది సార్. ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్ అయితే మేమైతే ఆ తాడుతో లాగే దాని మీద చేయలేము సార్. ఎందుకంటే ఒక మనిషి లాగుతుంటే ఒక మనిషి చేయడు. అది ఇప్పుడు మా మిషన్ అనేది ఉందండి. ఓన్లీ వన్ సైడే రొటేట్ అవుతదండి బెల్ట్ ఏస్తే. ఆ మిషన్ అలా కాదు సార్. ఒకవైపు ముందుకెళ్తుంటే ఒకసారి వెనక్కెళ్తుంటది సార్. ఆ వెనక్కెళ్ళేటప్పుడు మాత్రం మనం దాని మీద టూల్ అప్లై చేయాలండి. ముందుకెళ్ళినప్పుడు ఆ టూల్‌ని తీసేయాలండి. అది చాలా కష్టమైన ప్రక్రియ సార్. అప్పుడు కూడా అప్పుడుకుండే అంటే గాజుల స్టాండ్‌లు కానివ్వండి, కుంచాలు కావచ్చు, తవ్వలు కానివ్వచ్చండి, తర్వాత ఉప్పు గిన్నెలు ఇలాంటివన్నీ చేసి అప్పట్లో ఏంటండి మామూలుగా మీరు చాలా మంది ఏమనుకుంటారంటే అండి, ఈ బొమ్మలు నక్కపిల్లి బొమ్మలు, నక్కపిల్లి బొమ్మలు అనేవారండి. పూర్వం అంటే ఒక నక్కాపల్లి, లక్కా బొమ్మ అని చెప్పి ఒక కొటేషన్ వచ్చేదండి. అందరూ ఏమనుకుంటారంటే ఈ బొమ్మ నక్కపల్లిలో పుట్టిందనుకుంటారండి. కానీ మా పెద్దలు అంటే మా నాన్నగారు కానీ, మా తాతగారు కానీ వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే దీని యొక్క హిస్టరీ పూర్వకాలంలో మనకు మార్కెటింగ్ సదుపాయం ఉండేది కాదటండి. ఉండలేనప్పుడు ఇక్కడ ఉపమాక అని చెప్పేసి మనకు వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ఫేమస్ అంటండి. ఆ ఫేమస్ దానివల్ల తిరునాళ్ళు జరిగాయంటండి సంవత్సరానికి ఒకసారి. మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఉపమాక వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళంటే చాలా ఫేమస్‌గా ఉండేదంటండి అప్పట్లోనే. అప్పుడేంటి నాటు బల్లి మీద అది వచ్చేవారంటండి అక్కడికి. మా నాన్నగారు, మా తాతగారు చెప్పిన స్టోరీ అండి ఇది. అప్పుడేంటి మా వోళ్ళందరూ బొమ్మలు తయారు చేసుకొని, ఈ బొమ్మలన్నీ పట్టుకెళ్ళి నక్కపల్లిలో ఉండే ఉపమాక ఆలయం దగ్గర ఈ బొమ్మలు అమ్మేవారట. అమ్మితే ఈ బొమ్మలు కొనుక్కొని ఎళ్లి రాష్ట్ర వ్యాప్తంగా కొనుక్కొని ఎక్కడ కొన్నారంటే నక్కపల్లిలో కొన్నాము. నక్కపల్లి బొమ్మ అని ఇలాగ పేరొచ్చిందటండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ బొమ్మ నక్కపల్లిలో పుట్టిందేమో అనుకుంటారండి. కానీ పుట్టిందైతే పుట్టిక ఏటికొప్పాకనే మా గ్రామంలోనే ఇది పుట్టడం జరిగిందండి. అయితే ఈ బొమ్మలు కూడాను ఇంట్లో కూడాను కబోర్డ్‌లోని ఇంటీరియర్‌లో చాలా చక్కగా అమర్చుకొని కబోర్డ్‌లో కూడా ఈ బొమ్మలు పెట్టడం వల్ల, ఈ బొమ్మల వల్ల షోకేసుల్లో కూడా చాలా అందంగా కనిపిస్తాయి. అయితే ఎవరైనా సరే అడిగినా సరే ఇది ఏటికొప్పాక బొమ్మలని చెప్పి పేరుగాంచింది. ఎవరు అడిగినా సరే మీరు చెప్పారు నక్కపల్లి అనేది గతంలో అది అయిపోయింది. ఇప్పటికి కూడాను సిటీల్లో కూడాను కబోర్డ్‌లో కూడాను ఇవి చక్కగా అలంకరించుకొని చేస్తున్నారు. ఈ బొమ్మలకి ఏటికొప్పాకకి
చాలా వరకు పేరు వచ్చింది. దాన్ని ఏ విధంగా మనం చూడవచ్చండి? నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏటికొప్పాకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చిందండి. ఎందువల్లంటే అది మా బొమ్మ వల్లండి. ప్రతి ఇంట్లో కూడా మా బొమ్మననే దాన్ని ఒక డెకరేషన్ గా వాడుకోవచ్చండి. లేకపోతే వాడుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అలాగే కుంకుమ భరణుల కింద వాడుతున్నారు. రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చేది కూడా మా బొమ్మను వాడడం అనేది మా అదృష్టమే కదండి. ఇదే కాకుండా మేము కస్టమర్ కి ఏ విధంగా కావాలో అది కన్జ్యూమర్డ్ గా కూడా, అంటే మాకు పలానా విధంగా మాకు బొమ్మ కావాలమ్మా, రిటర్న్ గిఫ్ట్ మా పెళ్లికి ఇవ్వాలనుకున్నాం, అక్కడ మా ఫోటో వచ్చి పక్కన కొన్ని కుంకుమ బాక్సులు కావాలి, లేకపోతే వెంకటేశ్వర బొమ్మ కావాలన్నా వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా చెప్తే మేము అలా కూడా ఈ రోజు మా ఏటుకోపాకుండా కళాకారులందరూ కూడా అలా కూడా బొమ్మ చేసిస్తున్నామండి. ఈ కళాకారుల ప్రతిభ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. లక్క బొమ్మలో ఎక్కడా పదునైన అంచులు లేకుండా ఎక్కడ పట్టుకున్నా గుండ్రంగా నునుపుగా ఉండేలా తయారు చేయటం ఈ కళాకారుల ప్రతిభకు తాత్కారణంగా నిలుస్తుంది. 2017 సంవత్సరంలో ఈ బొమ్మలకు GI ట్యాగ్, భౌగోళిక సూచిక కూడా లభించింది. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, యునెస్కో వంటి అనేక సంస్థల నుండి అవార్డులను కూడా దక్కించుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.